అపెండిక్స్ అంటే ఏమిటి? అపెండిక్స్ అనేది మన పెద్ద పేగు ప్రారంభంలో ఉండే చిన్న వేలి మాదిరి ఆకారంలో ఉండే భాగం. ఇది పెద్దగా ఉపయోగపడదు, కానీ కొన్ని పరిశోధనలు మంచి బ్యాక్టీరియాలను నిల్వ చేసే అవయవంగా పనిచేయవచ్చని సూచిస్తున్నాయి. అపెండిసైటిస్ అపెండిక్స్ సమస్య. అపెండిక్స్ లో మల, బ్యాక్టీరియా లేదా ఇతర పదార్థాలు ఇరుక్కుపోయినప్పుడు అది వాపు వచ్చి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. పొట్ట కుడివైపు కింద భాగంలో నొప్పి మొదలై వేగంగా ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. ఇతర లక్షణాలు: వాంతులు, జ్వరం, భోజనం తినలేకపోవడం, మల విషయంలో ఇబ్బంది. ఎక్కువ ఆలస్యం చేస్తే అపెండిక్స్ పగిలిపోవచ్చు, అది ప్రాణాపాయం. అపెండిసైటిస్ ఉన్నప్పుడు ఎప్పటికీ స్వయంగా తగ్గదు, తప్పనిసరిగా చికిత్స అవసరం. అపెండిక్స్ సమస్యకు మార్గం సర్జరీ. అపెండిక్టమీ ద్వారానే తగ్గుతుంది. మందులతో పూర్తిగా నయం కాదు. తొలగించిన తర్వాత శరీరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సర్జరీ తర్వాత 1-2 వారాలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. అపెండిసైటిస్ వస్తే అత్యవసరంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఆలస్యం చేస్తే పెద్ద సమస్యలు రావచ్చు. తొలగించినప్పటికీ శరీరానికి ఎటువంటి నష్టం లేదు. సాధారణ జీవితం కొనసాగించవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అపెండిక్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.